వీకెండ్ వచ్చిన నాగార్జున గారు తనుజకి చేతులెత్తుతూ మరి దండం తనుజకి చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం ఈరోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి నాగార్జున గారు వచ్చారు. ఇక ఇందులో భాగంగానే నాగార్జున హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితోనూ మాట్లాడుతున్న సమయంలో తనుజ లేచి, "సార్ నాకొక దానికి ఆన్సర్ కావాలి సార్" అంటే, "దేనికమ్మా?" అంటే, "ఏమీ లేదు సార్. నేను రేషన్ మేనేజర్‌గా ఉన్నప్పుడు హౌస్‌లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కావాలని నాతో గొడవ పెట్టుకున్నారు. ముఖ్యంగా సంజన గారైతే ప్రతిసారి ఏదో ఒక టార్గెట్ చేయడానికి చూశారు. ఇక దువ్వాడ మాధురి గారైతే నాకు 2 చపాతీలు కాదు అంటే నేను ఇంకొక చపాతీ ఇచ్చినప్పటికీ కూడా ఆమె నాతో కావాలని గొడవ పెట్టుకుంది సార్. నేనేదో ఫుడ్ విషయం దగ్గర చాలా ఇబ్బంది పెడుతున్నాను అంటూ జనాలకి పోర్ట్రేట్ చేశారు సార్. ఏదేమైనా సరే నాకైతే ఈ విషయంలో చాలా బాధ అనిపిస్తుంది. నేను ఈ వారం రేషన్ మేనేజర్‌గా ఉండడం నా బుద్ధి తక్కువ. నేను ఎక్కడైతే నాకు బిగ్ బాస్ నోటీస్ పంపించారో హౌస్‌లోకి పంపించిన ఏ ఐటెము కూడా వేస్ట్ అవ్వకుండా చూసుకోమన్నారు. అలాగే హౌస్‌లో ఉన్న వాళ్ళకి ఎప్పుడూ కూడా ఎలాంటి లోపం లేకుండా చూడాలనుకునే నేను అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా చేశాను సార్. కానీ ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఆఖరికి దివ్య వీళ్ళందరూ కూడా నన్ను ఫుడ్ విషయంలో చాలా టార్గెట్ చేసి నా మనసుని చాలా బాధపెట్టారు సార్. ఇది ఎలాగా బయటికి వెళ్ళిందనేది నాకు అర్థం కావట్లేదు. జనాలు ఏదైనా సహిస్తారు కానీ ఫుడ్ విషయంలో అనేటప్పటికి కొంచెం సెన్సిటివ్‌గా చూస్తారు కదా సార్. అది ఎలా ఉన్నదో కొంచెం మీరు చెప్పండి సార్ అంటూ తనుజ చాలా ఎమోషనల్‌గా అడిగింది నాగార్జునని. అయితే నాగార్జున, అమ్మ తనుజ నువ్వైతే గనక బయట ఆడియన్స్ ఏమనుకుంటున్నారనేది వినాలనుందా అంటే, సరే అయితే అడిగేద్దాం అంటూ ఆడియన్స్‌కి పోల్ పెట్టారు. తను రేషన్ మేనేజర్‌గా ఎంత పర్ఫెక్ట్‌గా చేసింది అనుకుంటున్నారు అనేది థమ్స్ అప్ ఇవ్వండి. ఒకవేళ చేయలేదు రేషన్ మేనేజర్‌గా అన్‌డిజర్వ్డ్ అనుకుంటే థమ్స్ అప్‌ని డౌన్ చేయండి అంటూ నాగార్జున గారు చెప్పారు. ఇక ఇందులో భాగంగా ఆడియన్స్ అందరూ కూడా థమ్స్ అప్‌ని హ్యాండ్ రైజ్ చేసినట్టే ఎక్కువ ఓటింగ్ అయితే వచ్చింది. సో, అందులో ఒకళ్ళకి మైక్ ఇచ్చి మాట్లాడించారు ఆడియన్స్‌ని. ఇక ఆడియన్స్ ఒక అమ్మాయి ఎందుకు తనుజ రేషన్ మేనేజర్‌గా బాగా చేసిందని అనుకుంటున్నావు అంటూ నాగార్జున అడిగితే తను నిజంగా పర్ఫెక్ట్ సార్. మన ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా కర్రీ వేస్ట్ అయిపోయినా అది ఫ్రిడ్జ్‌లో పెట్టడం చేస్తాం. అలాగే తను ఏమన్నా కూరగాయలు పాడైపోయే స్థితికి వచ్చినప్పుడు మనం ఆ రోజు వండాలనుకుంటాం. సో, అమ్మాయి బిగ్ బాస్ హౌస్‌లో ఒక సెలబ్రిటీలా కాకుండా మన ఇంట్లో మనం ఎలా ఉంటామో అలానే ట్రీట్ చేసింది పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే గనక తనుజ ఫుడ్‌ని వేస్ట్ చేయకూడదు. అందరికీ వారం రోజులు పంచాలని ఇదిలోనే చేసింది తప్ప ఎలాంటిది గ్రజ్ అయితే లేదు సార్ అంటూ మొత్తం ఆ అమ్మాయి చెప్పడంతో తనుజ ఒక్కసారిగా తన మనసులో ఎంత టెన్షన్ పెట్టుకుందో అదంతా దిగిపోయిందని చెప్పాలి. దీంతో తనుజ కన్నీళ్లు పెట్టుకుని థ్యాంక్ యూ సో మచ్ అండి అంటూ ఆడియన్స్‌కి చెప్పింది. ఆ తర్వాత నాగ్ సార్‌కి కూడా చెప్పింది. అయితే నాగార్జున, అమ్మ తనుజ ఓకేనా? కూల్ డౌన్. ఇప్పుడంటే ఓకే సార్. అంటే ఏదేమైనా సరే హౌస్‌లో నిన్ను ఫుడ్ విషయంలో ఎంత ఇరిటేట్ చేసినా, ఇంత టార్గెట్ చేసినా కూడా నీ సహనాన్ని కోల్పోకుండా ఉన్నావు చూడు. నిజంగా నీ సహనానికి నేను చేతులెత్తి దండం పెడుతున్నాను తనుజ అంటూ నాగార్జున గారు తనుజకి సహనానికి చేతులెత్తి దండం పెట్టేశారనే చెప్పాలి. మొత్తానికి మరి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు తనుజ టెన్షన్ పడుతున్న దానికి ఆడియన్స్‌కి పోల్ పెట్టి మరి తనుజ బెస్ట్ అనిపించిన దానిపై మీరేమంటారనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.